నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరకామణి కేసులో అసలు దోషులను ప్రజల ముందు నిలబెడతాం. మంత్రి పార్థసారథి. ఎండీఎం డ్రగ్స్ అమ్ముతూ కొంటున్న 6 అరెస్ట్. 17 గ్రామాలు ఎండీఎం సీజ్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలం. మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. అమరావతి రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోవడం దురదృష్టకరం. త్వరలోనే రైతులతో సమావేశం. అమరావతి జేఏసీ నేతల వెల్లడి. వైభవంగా కార్తీక సోమవారం. శైవాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. టీటీడీ పరకామణి కేసులో దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్ ను అంతమొందించారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 100 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చోరీ జరిగిందని అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు చేస్తే తగిన సెక్షన్లు కూడా పెట్టకుండా కేసు నమోదు చేయడం గత ప్రభుత్వ తీరుపై అనుమానాలకు తావిస్తుందని అన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ కేసులో అసలు దోషులను ప్రజల ముందుకు కూటమి ప్రభుత్వం నిలబెడుతుందని వ్యాఖ్యానించారు. మనం కూడా గతంలో చూశాం. పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు. ఈరోజు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమోనని, ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమోనని ప్రజలు భావిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇది చాలా దారుణం. సిబిఐ మాట్లాడితే వారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు. ఏంటి మీకు సిబిఐ అంటే ఏంటి? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు, వాస్తవాలు బయటకు వస్తాయనా? లేకపోతే సిబిఐ అయితే ఏదో కోర్టులో కేసులు వేసి దాన్ని నీరుగార్చే ప్రయత్నం మీరు చేయొచ్చని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలా. డ్రగ్స్ అమ్ముతున్న కొంటున్న 6 యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పలువురు గతంలో డ్రగ్స్ కేసుల్లో ఉన్న ముద్దాయిలే ఉన్నారని ఎస్పీ బకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ రవాణా, అమ్మకంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ చెప్పారు. పీడీ యాక్ట్లను అమలు చేయడంతో పాటు కఠిన చర్యలను నిందితులపై తీసుకుంటున్నట్లు వివరించారు. డ్రగ్స్కు బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ బకుల్ జిందాల్ సూచించారు. 17 గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ 6 ముద్దాయిలు మనకి 17 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్తో, సింథెటిక్ డ్రగ్తో దొరికారు. సో ఈ 17 గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది. సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు, కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో 6 మెంబర్స్ అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A1 అనిల్ అనే అతని దగ్గర 9 గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A4 నవీద్ అనే అతని దగ్గర 8 గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. మొత్తం 17 గ్రామ్స్ ఎండిఎంఏ. ఈ ఎండిఎంఏ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి 34,000 రూపీస్ ఇచ్చి 34,500 రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి
తీసుకొచ్చి ఇక్కడ సౌదీ అరేబియాలో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను సౌదీ అరేబియా ప్రభుత్వం మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని, భారతదేశ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉమ్రా యాత్రకు వెళ్లినటువంటి హైదరాబాద్ తెలంగాణ వాస్తవ్యులు ఈరోజు ఘోర అగ్ని ప్రమాదంలో చిక్కుకొని మరణించినటువంటి వార్త కలిచివేసింది. ఈ ఘటన రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ సౌదీ అరేబియాలోని రియాద్ కాన్సులేట్ కానీ అలాగే సౌదీ అరేబియా ప్రభుత్వం కానీ క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అలాగే ఈ భారతదేశ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని, చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రధానమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ అలాగే అల్లా చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జన్నత్ ముఖాం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి చనిపోయినటువంటి క్షతగాత్రులకు, చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. వ్యవసాయం, నిరుద్యోగ సమస్యలపై ఇచ్చిన వాగ్దానాలను ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో పాటు జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, రావుల అంజిబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ముందే రీఛార్జ్ అనే కొత్త విధానంతో ప్రజల నడ్డి విరవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు మర్చిపోయారని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ, విద్యారంగానికి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇంతవరకు దానిపైన సీరియస్గా నిర్ణయం తీసుకుంది లేదు. పైగా దానికి కావాల్సిన బడ్జెట్లో కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. ఈ 100 ఏళ్ల అనుభవాన్ని పురస్కరించుకొని భారతదేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాలతో ముందుకు పోతుంది. సిపిఐ పార్టీని ప్రజలందరూ కూడా బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపార్చన చేశారు. విశేష అభిషేక పూజల్లో పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని బాల చాముండికా సమేత అమరలింగేశ్వర స్వామిని వేడుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందడం బాధాకరమని హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా అన్నారు.
గుంటూరులో షేక్ హసన్ బాషా మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒక పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళి ఉమ్రా యాత్రకు వెళ్ళి వచ్చేటప్పుడు మక్కాలో యాత్ర పూర్తి చేసుకొని మదీనాకు వెళ్ళేటప్పుడు ఈ ఆయిల్ ట్యాంకర్ని ఈ గుద్దుకున్న తర్వాత యాక్సిడెంట్ అయినది. వారందరూ మృతి చెందారని చెప్పేసి మాకు తెలియగానే మా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఆ మృతుల కుటుంబాలకు అందరికీ మన మినిస్టర్ ఫారూక్ గారు అందరూ సంతాన సభ తెలియపరిచారు. వారందరూ ఒక హజ్ కమిటీ చైర్మన్ కూడా నేను వెళ్ళి ప్రత్యేకంగా మసీదుల్లో ప్రార్థనలు చేపించారు. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములు ఇస్తే వారి సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వానికి టైం లేకపోవడం శోచనీయమని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు విమర్శించారు. గుంటూరులో అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో తాము నరక యాతన అనుభవించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా తమ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో అర్థం కావడం లేదన్నారు. చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కౌలు జమకాక ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే రైతులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ప్రకటించారు. మాతోటి చర్చించండి, మా సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటో కూడా మాకు చెప్పండి. మీరు అభివృద్ధి కోసం ఎంత ఆరాటపడుతున్నారో మేము గమనిస్తున్నాం. అదే సమయంలో భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల కూడా మీరు ఉదార వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది. మీరు రైతుల మీద కూడా కొంత చిన్న కనీసమైనటువంటి చూపు మా పైన కూడా చూపితే అటు అభివృద్ధితో పాటు ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా న్యాయం జరుగుతుంది. అధికారుల వైపుతో ఏ ఒక్క విషయం మీద స్పష్టత రానటువంటి పరిస్థితిలో ఈరోజు అందరం కూడా కలిసి ఆలోచిస్తున్నాం. త్వరలోనే ఈ నెలాఖరులోపుగా ఒక రైతుల సమావేశాన్ని మేము నిర్వహించుకొని రాజధాని ప్రాంతంలో ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారానికి ఏ రకమైన వైఖరి అవలంబించాలి, ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి. మేము గత ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఉన్నారు. కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అవుతుంది. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అలసత్వం ప్రదర్శిస్తుందని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ట్యాంకులపై కప్పులు ఊడిపోయి జంతు కళేబరాలు నీటిలో పడి కలుషితమవుతున్నాయని, వాటిని సరఫరా చేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం కాదా అని ప్రశ్నించారు. మున్సిపల్ సిబ్బందితో కాకుండా ట్యాంకుల క్లీనింగ్ కు ప్రత్యేక ఏజెన్సీని వాడుకోవడం విరమించుకోవాలని కోరారు. మంచినీటి సరఫరాలో అశ్రద్ధ వహించి ప్రజల ప్రాణాలకి భరోసా లేకుండా చెలగాటమాడటం భావ్యం కాదు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా ఇప్పటికి 70 సంవత్సరాలుగా తమ వంతు ప్రజా ప్రయోజనాల కొరకు, ప్రత్యేకించి ప్రాణావసరమైన నీటి కొరకు కృషి చేస్తుంది. ఇలాంటి సంఘము సేవలు అందులోకి పరిగణలోకి తీసుకొని ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత మీద దృష్టి పెట్టాల్సిందిగా పన్నులు చెల్లిస్తున్న ప్రజా సంఘంగా ది రేట్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసిన రాజకీయ విమర్శలకు హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేసి అరెస్ట్ చేస్తున్న పోలీసులు హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయంపై దాడిని వ్యతిరేకిస్తూ లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులు టీడీపీ తొత్తులుగా మారారని అంబటి విమర్శించారు. అసెంబ్లీలో బాలకృష్ణ వివరించిన తీరు తప్పని ఎవరూ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు నూరి ఫాతిమా, అంబటి మురళి, ఇతర నాయకులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది. వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏంటి? ఎందుకు దాడి చేశారు? ఎస్, రాజకీయ విమర్శలు చేశాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. బ్రాడీపేటలోని సిద్ధేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి కార్తీక దీపాలు వెలిగించి సకల శుభాలు కలగాలని భక్తులు వేడుకున్నారు. కార్తీక మాసంలో ఈశ్వరుని ధ్యానిస్తే అభిష్టాలు ఫలిస్తాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఈ నెల 20వ తేదీన స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుందని చెప్పారు. అలాగే నవంబర్ 21వ తేదీన తెల్లవారుజామున పోలీస్ వర్గం నిర్వహించుకోవాలని భక్తులకు సూచించారు. ఈ క్షేత్రంలో కార్తీక మాసం అత్యంత వైభవయుతంగా జరుగుతోంది. ఇవాళ రోజున కార్తీక మాసంలోని 4వ సోమవారం నాడు ఉదయం 5వ జాముకే ప్రారంభమైనాయి. భక్తులందరూ 50 మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి ఆ ఓంకారేశ్వర స్వామివారి సేవలో తరించుతూ అభిషేక అర్చనలు, దీపారాధనలు, దానాలు, వస్త్రదానాలు, పుష్పదానాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇవాళ రోజున సంధ్యా సమయానికి దీపారాధనలు కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి రోజున కార్తీక మాసంలోని ఆఖరి ఉపవాస దీక్షగా ఉన్నది మాస శివరాత్రి. ఆ రోజున సంబంధించి మా ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో మాస శివరాత్రి సందర్భంగా సాయం సంధ్యా సమయానికి జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఉన్నది. 50 మంది భక్తులు ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి ఆ జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవతో పాటు ఇతర ఉన్నతాధికారులు జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. 1922లో స్వతంత్ర సమరయోధుడు కొండా వెంకటప్పయ్య గారు కొంతగాని అంకయ్యకి దానంగా ఇచ్చాడు ఆ భూమి. అలాంటి భూమిని బీజేపీ గవర్నమెంట్లో ఉండే చెనకాయల అరుణ గారు వారి భర్త గారి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆ మధ్యలోకి రాకుండా మమ్మల్ని ఇబ్బందికరం చేస్తాను. 85లో జీవించుకున్నారు వాళ్ళు. తీరా మేము భూమి మీదకి 2006లో వెళ్ళినాక ఇది మేము కొన్నాము, వేరే వాళ్ళ చేత రిజిస్టర్ చేయించాం, కోర్టులో ఏం లేదు. తిరుగుతాను 2006 నుంచి నేను తిరుగుతానే ఉండే ఈ భూమి, మా భూమి మాకు ఇప్పించండి అని కలెక్టర్ గారికి చెప్తున్నా, ఆర్డీఓకి చెప్పే, ఎంఆర్ఓ గారికి పోయా. ఎవరు చెప్పినా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారే కానీ న్యాయం చేయట్లేదు. 2 ఎకరాలు 26 సెంట్లు. జిల్లాలో కానీ పరిధిలో గుంటూరు రూరల్ మండలం పరిధిలో ఉన్న మైనింగ్లన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్న పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాల్సిన అప్లికేషన్ పెట్టుకుని గత 5-6 సంవత్సరాలు తిరుగుతున్నా కూడా వాళ్ళకి వేయకుండా దళారులకు అమ్ముకుంటున్నారు. వాళ్ళ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వస్తున్నాయని ఇస్తున్నారు. అదంటే మైనింగ్లు ఎక్కడ లేవని చెబుతున్నారు. మైనింగ్ నెంబర్లు కూడా మాకు ఏమంటే ఇవ్వట్లేదు. కలెక్టర్ దీని మీద స్పందించి గతంలో కూడా చెప్పినా కూడా ఎంతమంది లేదు. వాళ్ళ మీద పోలీస్ కేసులు, సెక్షన్ కూడా ఉన్నాయి. గతంలో కూడా కోర్టులకు కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా మైనింగ్ ఆఫీసర్ల మీద అందరి మీద కూడా సిఐడి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వాళ్ళందరి మీద దర్యాప్తు చేసి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ప్రజలకి, ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ సందర్భం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరఫున సుందర శంకరేశ్వర గారు తెలియజేస్తున్నారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ఎలక్యూషన్ నిర్వహించారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని ఉప గ్రంథాలయ అధికారి ఝాన్సీ లక్ష్మి తెలిపారు. 7th క్లాస్ వాళ్ళకి ఇప్పటివరకు కాంపిటీషన్స్ అయిపోయినాయి. 7th, 8th, 9th, 10th వాళ్ళకి మధ్యాహ్నం జూనియర్ ఇంటర్ వాళ్ళకు కూడా ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈవినింగ్ 5 గంటలకి కవి సమ్మేళనం ఉంది. 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే కవులందరూ ఇక్కడికి ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాను.
ఆరిగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పాతగుంటూరులోని గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీక దీపారాధన చేసిన మహిళా భక్తులు తమ అభిష్టాలు నెరవేరాలని అగస్తేశ్వర స్వామిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సౌమ్య, కమిటీ సభ్యులు రామకృష్ణ తెలిపారు. దేవస్థానానికి వివిధ తెల్లవారుజామున నుండి భక్తులతో దేవస్థానం కిటకిటలాడిపోయిందండి. అలానే ప్రత్యేకంగా దీపాలు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం కలిగించకుండా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, డిప్యూటేషన్ స్టాఫ్ కానీ, దేవస్థానం స్టాఫ్ కానీ అన్ని వేళలా అందరికీ సహకారం అందించారండి. అలానే శానిటేషన్ సిబ్బందికి, అలానే డిప్యూటేషన్ స్టాఫ్కి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దేవాలయం తెరవటము, దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. సాయంత్రం పూట బిల్వార్చన, కుంకుమార్చనలు కూడా జరుగుతున్నవి. అలాగే రేపు మొన్న అన్నాభిషేకం జరిగింది. రేపు 23/11/2025 ఆదివారం నాడు భక్తుల యొక్క సహాయ సహకారంతో మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్న సమారాధనకు భక్తులు కానీ, ఈవో గారి, అలాగే పాలకవర్గం మొత్తం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ అన్న సమారాధనకి భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మస్తాన్ దర్గా సమీపంలోని పాత బట్టల బజార్లో ఉన్న వారి ఇళ్లు తీసేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారని, వారికి తగు న్యాయం చేయాలని టీడీపీ నేత గంటా మౌలిక కమిషనర్ను కోరారు. అలాగే మరో 2 సమస్యలను కమిషనర్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో రోడ్ ఎక్స్టెన్షన్ పేరుతో 300 మంది పేదల ఇళ్లు తొలగించారని, మరో చోట ఇళ్లు కట్టించిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని సిఐటియు నేత ఆది నికల్సన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మనకి ఏదైతే ఫినిక్స్ మాల్ ఆపోజిట్ వడ్డీగూడెం ఏరియా ఉందో అక్కడ ఏరియాస్ అన్నీ అక్కడ వాళ్ళ రెసిడెంట్స్ అందరూ కూడా 23rd డివిజన్కి చెందినవారు, కానీ వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా 24th డివిజన్లో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏ నాయకుడిని సంప్రదిస్తే వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో అందుకని వాళ్ళని ఒక వార్డుకి పరిమితం అయ్యేలాగా ఎలా అయితే వాళ్ళు 23rd వార్డు రెసిడెంట్స్ వాళ్ళని 23rdలోనే వాళ్ళ ఓటు కూడా ఉండేలాగా షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మూడవది మనకి ఎస్పీ గారి ప్రజాప్రతినిధులు 3 నెలల్లో మీరు ఇల్లు కట్టించిస్తాము, మీరు వెళ్ళిపోండి అని అక్కడ జగనన్న పేరే చలనందు జగనన్న కాలనీ నందు ప్లేస్ మాత్రం చూపించారు. కానీ ఇప్పటికీ 7 నెలలు అయినా కానీ ఇంటి నిర్మాణం జరగలేదు. వీళ్ళంతా నిరుపేదలు, ఏ రోజుకి ఆ రోజు పని చేసుకొని పూట గడిపేవాళ్ళు. కానీ ఇల్లు కట్టుకునే స్థాయి లేదు కాబట్టి వెంటనే వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. కానీ ఆ ఇచ్చిన పట్టాలలో కూడా ఒకే పట్టాకు 2-3 పేర్లు ఉన్నాయి. అవి సరిచేస్తామని కమిషనర్ గారు చెప్పి ఉన్నారు. అందుకని అవన్నీ జిరాక్స్ తీసుకొని కమిషనర్ గారికి ఇవ్వడానికి ఈరోజు మేము కమిషనర్ గారికి వచ్చాము. కాబట్టి వెంటనే ఆ పేదలకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు దారా అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొళ్ల అరుణ్ కుమార్ తో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వం అంబేద్కర్ భవనాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు.
కావున ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులన్నీ చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి విన్నపం చేయాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన సూచన మేరకు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. టీటీడీ పరకామణిలో అవినీతిపై ఫిర్యాదు చేసిన సీఐ సతీష్ ని హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని కుమ్మరి శాలివాహన సంఘం ధ్వజమెత్తింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కుమార్ గారు ఏదైతే వాంగ్మూలం ఇస్తే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళంతా బయట పండిద్దని బండారు వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు మళ్ళీ శిక్షలు పడతాయని భయంతో మరి ఆ రకంగా అసలైన విట్నెస్ సతీష్ కుమార్ని చంపడం అనేది ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీలో మైనార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే ముద్దాయిలు అరెస్ట్ అయిపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమం చేస్తాం. అట్లనే సిబిసిఐడికి కూడా ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంగా ధర్నా సందర్భంగా భద్రత అనేది లేకపోతే సామాన్య పౌరుడికి ఎక్కడి నుంచి ఈ రాష్ట్రంలో భద్రత ఉంటుందని మేము కుమ్మర శాలివాహన సంఘం తరపున, సంక్షేమ సంఘం తరపున, అదేవిధంగా బీసీ సంఘాల తరపున మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అమరావతి రోడ్లోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈతి బాధలు తొలగాలంటూ భక్తులు స్వామిని వేడుకున్నారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ నందు సెకండ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ఆదర్శ్ 2025 ఈ నెల 19 మరియు 20వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ పిఎం ప్రసాద్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సుష్మా మాట్లాడుతూ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ నందు స్టేట్ లెవెల్ ఫస్ట్ ఆదర్శ్ 2025 ఈ నెల 19 మరియు 20వ తారీఖు జరగనుందని, ఈ స్పోర్ట్స్ ఫెస్ట్కి అన్ని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చెరువు రామకృష్ణ, డైరెక్టర్ పిఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2 డే స్పోర్ట్స్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది అక్రాస్ ఏపీ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దిస్ ఈజ్ ద ఓపెన్ ఇన్విటేషన్. ఇక్కడ వచ్చే పార్టిసిపెంట్స్కి కానీ కోచెస్కి కానీ మేము అకామిడేషన్, వర్కింగ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి గేమ్కి కూడా క్యాష్ ప్రైజెస్ ఉంటాయి, మొమెంటోస్ ఉంటాయి, మెడల్స్ కూడా మేము ఇస్తున్నాము. ఇవే కాకుండా కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్స్ కూడా మేము దీనికి అనౌన్స్ చేస్తున్నాం. సో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సెకండ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ఆగస్ట్ 2025 అనేది కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో వేరియస్ కేటగిరీస్ ఆఫ్ గేమ్స్ వచ్చి ఓన్లీ ఫర్ బాయ్స్ అయితే ఒక సపరేట్ గేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ నెక్స్ట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 6 టైప్స్ ఆఫ్ గేమ్స్. అందులో కొత్తగా ట్రెండింగ్ అవుతున్న గేమ్ వచ్చి పికిల్ బాల్, అది కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ దాని మీద కూడా కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి. ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎక్స్క్లూజివ్లీ 2 స్పెషల్ గేమ్స్ అనేది ప్లాన్ చేశామండి. వీటన్నిటికి కూడా క్యాష్ ప్రైజెస్ వచ్చి 2 lakhs అనేది ఇస్తున్నాము. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామ పంచాయతీలో 3 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. కొలకలూరు గ్రామ పంచాయతీలో నిధులు అవకతవకలు జరుగుతున్నాయని 2023లో మన గౌరవ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఆ నిధుల మీద విచారణ జరిపి సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు అవకతవకలు జరిగినాయని గుర్తించి అప్పటి ఉన్నటువంటి విద్యాసాగర్ను సస్పెండ్ చేస్తూ
గ్రామ సర్పంచ్ చెక్ పవర్ను తొలగించడం జరిగింది. అవకతవకలు చేస్తూనే ఉండడం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే 2022వ సంవత్సరంలో మా కొలకలూరు గ్రామంలో డయేరియా వచ్చినప్పుడు డయేరియాకి అవసరమైనటువంటి వాటర్ని, ఫుడ్ని ఇంకా వివిధ రకాలుగా గ్రామ పంచాయతీలో ప్రజలు పంచాయతీ వారి అడగడం వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన వాటిల్లో ముఖ్యంగా వాటరు, ఫుడ్ డొనేట్ చేశారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సర్పంచ్ గారి అకౌంట్లో అమౌంట్ వచ్చినా సరే డబ్బులు రాలేదని ఈ 3 సంవత్సరాలు మభ్యపెట్టి ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదని చెప్పడం వల్ల గత నెల 13వ తారీఖు మేము కొలకలూరు నుంచి అందరం సభ్యులందరం వచ్చి ఇక్కడ ఆరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు బాధితులు మీడియాకు వెల్లడించారు. అధికారులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. నా బిడ్డకి దేవుడు ఆయుష్ పోసాడే. ఆగస్టు 29 తారీఖున పుట్టినరోజు అయిపోయింది, గండం తప్పిందిలే అనుకున్నాను. నా పాపకి రోజుకి ఒక ట్యాబ్లెట్ వాడారు వాళ్ళందరూ కలిసి. సార్, నాకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి వచ్చాను ఎస్పీ గారి దగ్గరికి. మా అత్తయ్య, మా మావయ్య, మా అత్తయ్య, మా ఆడబిడ్డ వాళ్ళ మా ఆయన రాజు, ఎన్నయ్య వీళ్ళందరూ కలిసి బలవంతంగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాడారు సార్. నా పాప చనిపోయింది సార్. 2 డయాలసీలు జరిగినాయి. 2వ డయాలసీ రోజు మంగళవారం ఉదయాన్నే మా పాప చనిపోయింది సార్. నా తండ్రి పేదరికంలో ఉన్నాడు. నాకు ఈ బంధువులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మా అక్క 50,000 కట్ట తెచ్చింది, 4 లక్షల బంగారం తెచ్చింది. బతికించుకోమ్మా పిల్లని నేనని చెప్పేసి అంది. అంటే కూడా వాళ్ళు నా బెట్టు కోసం నా భర్త వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా పాపని ఎట్టాగైనా వాళ్ళందరూ చంపేశారు సార్. నేను చేసుకోవటం మా అత్తయ్య వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. నేను పేద అమ్మాయిని, వాళ్ళందరికి శిక్ష పడాలని ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను సార్. నాకు న్యాయం జరగాలి. మా అల్లుడు ఒక్కడేనండి, అల్లుడు చిన్న పాప భర్త అయితే ఉదయ్ అబ్బాయి పేరు 2 లక్షలు తీసుకున్నాడండి. మా బాబుకి జాబ్ ఇప్పిస్తానండి. అయితే ఒక 6 నెలలు మాత్రం 7,000 పంపించాడు. మిగతాయి నేను ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడండి. అందుకోసమని న్యాయం కోసం ఇక్కడికి వచ్చాము. ఏదో ఒకటి జాబ్ ఇప్పిస్తానండి, బ్యాంకులో కానీ ప్రైవేటు. సౌదీ అరేబియాలో మక్కా నుండి మదీనా వెళ్లే దారిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలుగు రాష్ట్రాల వాసులు మరణించడం పట్ల వైఎస్సార్సీపీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని అల్లాను దువా చేశారు. ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు సోషల్ మీడియా వల్ల లాభాలు నష్టాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల లాభాలు నష్టాలు అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎస్ఎన్ మూర్తి, షేక్ ఖయూం మరియు సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయం కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని వేకువజామునే భక్తులు ఆలయంకు వచ్చి దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు. కార్తీక మాసంలో ముక్కంటిని దర్శనం శుభకరమని ఆలయ అర్చకులు తెలిపారు. చాలా విశేషమైనటువంటి రోజు, మళ్ళీ సంవత్సరాల తర్వాతే వస్తుంది. తర్వాత ఈరోజు విశేషంగా పొద్దున్నే 4 గంటలకు అభిషేకం చేశాము. ఆ తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేశాము. యాక్చువల్గా అయితే ప్రతి త్రయోదశికి సాయంత్రం నందికి ఈశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు. అనివార్య కార్యాల వల్ల ఈరోజు చేయటం లేదు, అది రేపటికి మార్చడం జరిగింది. రేపు సాయంత్రం 5:30 గంటల దగ్గర నుంచి విశేషమైన జనాదరణ ఉంది గుడికి.
చక్కగా పూజలు చేయటము, శక్తి అపారమైన శక్తి ఉంది. ఏ కోరిక అనుకుంటే అది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.